హాయ్ మై డియర్ స్టూడెంట్స్, వెల్కమ్ టు చైతన్యస్ శ్రీ గురు నంద్యాల కోచింగ్ సెంటర్. మనం లాస్ట్ వీడియోలో అర్థమెటిక్ ఎక్స్ప్లెయిన్ చేస్తామండి. ఈ వీడియోలో మనం రీజనింగ్ క్వశ్చన్స్ చెప్తున్నాము. ఇది ఆర్ఆర్బి ఎన్టీపీసీ టెస్ట్ నెంబర్ 201లో ఉన్న రీజనింగ్ క్వశ్చన్స్ అనమాట. సో దీనిలో 31 అండి, క్వశ్చన్ నెంబర్ 31 చూడండి. 31లో వాడు ఏంటంటే ఫస్ట్ నీకు ఆల్రెడీ నేను అర్థమెటిక్ చెప్పేటప్పుడు కూడా చెప్పాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏంటంటే వీ హ్యావ్ టు అబ్జర్వ్ ద క్వశ్చన్ అనేది ఏం అడిగాడని మనకు తెలియాలి. ఇక్కడ వాడు ఇచ్చిన దాన్ని బట్టి చూడండి. 2 పొజిషన్స్ ఆఫ్ ది సేమ్ డైస్ ఆర్ గివెన్ బిలో. చూస్ ద కలర్ దట్ విల్ బి ఆపోజిట్ టు ఎల్లో అని అడుగుతున్నాడు. ఒక పాచిక 2 స్థానాలు కింద ఇవ్వబడ్డాయి. పసుపుకు వ్యతిరేకమైన దిశలో ఉండేది ఏదని అడుగుతున్నాడు. అంతే, ఎల్లోకి అని అడుగుతున్నాడు. ఇలాగనే 2 డైస్ ఉన్నప్పుడు ఈ రెండిట్లో మనకు కామన్గా ఉన్న ఆ యొక్క వాల్యూ నెంబర్ అవ్వచ్చు, కలర్ అవ్వచ్చు, ఏదైతే కామన్ ఉందో దాన్ని మనం తీసుకోవాలి. సో ఇక్కడ చూడండి, ఇక్కడ మనం గమనిస్తే దీనిలో గ్రీన్, బ్లూ, రెడ్ ఉంది. రెడ్, ఎల్లో, పింక్ ఉంది. ఈ రెండిట్లో కామన్గా ఏముందమ్మా? రెడ్డే కదా. ఆ రెడ్ మాత్రమే రాయండి. రెడ్, ఆ తర్వాత గ్రీన్ సార్. అంటే ఎలా రాయాలంటే క్లాక్ వైజ్లో వెళ్ళాలి. ఇట్లా క్లాక్ వైజ్లో వెళ్ళాలి. రెడ్, గ్రీను, ఆ తర్వాత ఉన్న పార్ట్ ఏంటంటే బ్లూ. ఆ తర్వాత ఇక్కడ కూడా సేమ్ మనము రెడ్తో స్టార్ట్ చేసి ఒక సవ్యదిశలో మాత్రమే వెళ్ళాలి. రెడ్, తర్వాత ఎల్లో, నెక్స్ట్ వన్ ఏంటంటే పింక్. ఇలా తీసుకుంటే చూడండి, దీని ప్రకారం నేనేమనంటే గ్రీన్ ఖచ్చితంగా ఎల్లోకి వ్యతిరేకము, బ్లూ ఖచ్చితంగా ఎవరికి వ్యతిరేకము? పింక్కి వ్యతిరేకము. అయితే వాడు మనల్ని అడిగిన క్వశ్చన్ ఏంటంటే ఈ పసుపచ్చ ఏదైతే ఉందో దానికి వ్యతిరేకమైన ముఖంలో ఉండే కలర్ ఏదని అడుగుతున్నాడు. అంటే పసుపచ్చకి వ్యతిరేకమైన ముఖంలో ఉండే కలర్ అంటే గ్రీనే కదా. సో కాబట్టి మనకి ఈ యొక్క 31కి ఆన్సర్ ఏంటంటే ఫస్ట్ వన్ ఆన్సర్ అన్నమాట. ఇలా డైస్ ఇచ్చినప్పుడు, ఎప్పుడైనా సరే ఇలా డైస్ ఇచ్చినప్పుడు రెండిట్లో కామన్గా ఉన్న కలర్తో స్టార్ట్ చేయాలి. అంటే రెడ్, గ్రీన్, బ్లూ, అంటే ఒక సవ్యదిశలో రెడ్, గ్రీన్, బ్లూ రాయాలి. తర్వాత రెడ్, ఎల్లో, పింక్ రాయాలి. ఇలా ఒక సవ్యదిశలో రాసిన తర్వాత చూడు, ఇది సవ్యదిశలో రాసిన తర్వాత ఎల్లో అనే దానికి వ్యతిరేకమైన ముఖం మీద వచ్చేది ఏంటంటే ఎల్లో, గ్రీన్ అనేది మన ఆన్సర్ అన్నమాట. ఓకే, రైట్. ఇది ఫస్ట్ క్వశ్చన్ అన్నమాట. అండ్ అర్థమెటిక్కి అండ్ రీజనింగ్కి చాలా తేడా ఉందండి. అర్థమెటిక్ అనేది ఒక ఫార్ములా ప్రకారం చేస్తే అయిపోతుంది, కానీ రీజనింగ్లో మనకు ఆలోచన విధానం కరెక్ట్గా ఉండాలి. దీనిలో చూడండి, ఇన్ ద ఫాలోయింగ్ క్వశ్చన్ సెలెక్ట్ ద రిలేటెడ్ వర్డ్ ఫ్రమ్ ద గివెన్ ఆల్టర్నేటివ్స్ అన్నాడు. ఓకే, బుక్స్, లైబ్రరీ, ఓకే, ఆర్ట్ ఫ్యాక్ట్స్ అన్నాడు. దానిలో ఆప్షన్స్ వచ్చేసి మ్యూజియం, హోమ్, వాల్, హాస్పిటల్ అన్నాడు. క్రింది ప్రశ్నలో ఇచ్చిన ప్రత్యామ్నాయాల నుండి సంబంధిత పదాలని కనుక్కోండి అన్నాడు. వాడు ఇచ్చింది ఏంటంటే పుస్తకాలు, లైబ్రరీ, కళాఖండాలు, ఆ తర్వాత కళాఖండాలకి ఏమొస్తా కావాలి. ఓకే, మ్యూజియం, హోమ్, గోడ, హాస్పిటల్ అన్నాడు. అంటే ఎప్పుడైనా కళాఖండాలని మనం ఎక్కడ ఉంచుతామండి? అంటే మనకి ఎప్పుడైనా పురాతన వస్తువులు కానీ కళాఖండాలను ఎక్కడ ఉంచుతామంటే ఇంట్లో ఉంచము, గోడలో ఉంచము, హాస్పిటల్లో ఉంచము. ఎక్కడ ఉంచుతాము? కేవలం మ్యూజియంలో మాత్రమే ఉంచుతాం. కాబట్టి దీని ఆన్సర్ ఏంటి అంటే మ్యూజియం ఆన్సర్ అనమాట. ఇలా ఎనాలజీ క్వశ్చన్స్ వచ్చినప్పుడు మ్యాక్సిమం ఆ మీనింగ్ తెలుగు మీనింగ్లో చేయండి, నీకు చాలా వరకు ఈజీ అవుతుంది అనమాట. ఓకే, రైట్. ఆర్ఆర్బీలో, ఎన్టీపీఎస్లో మనకు ఓవర్ క్వశ్చన్స్ అనేవి ఏమి ఎక్స్పెక్ట్ చేయొద్దండి. నాకు తెలిసి యావరేజ్ అండ్ బిలో యావరేజ్ మాత్రమే ఉంటాయి. ఆ క్వశ్చన్స్ కరెక్ట్గా స్పీడ్ ప్రాక్టీస్ చేస్తే మాత్రమే మనం ఈజీగా సెలెక్ట్ అయ్యే అవకాశం ఉంటుందన్నమాట. కాబట్టి క్వశ్చన్ మీద ఫోకస్ చేయండి, ఆ క్వశ్చన్ అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి, ఆటోమేటిక్గా మీకు ఆన్సర్స్ దొరికేస్తాయి. ఆ తర్వాత నెక్స్ట్ చూడండి 33 చూడండి. ఓకే, స్టేట్మెంట్స్ అండ్ కంక్లూజన్స్ ఇచ్చాడు. ఇన్ ద క్వశ్చన్ గివెన్ బిలో సమ్ స్టేట్మెంట్స్ ఆర్ ఫాలోడ్ బై సమ్ కంక్లూజన్స్. యూ హ్యావ్ టు టేక్ ఇన్ ద గివెన్ స్టేట్మెంట్స్ టు బి ట్రూ even if they seem to be at a variance from commonly known facts. Read all the conclusions and then decide which conclusion logically follow from the given statement disregarding commonly known facts అన్నాడు. స్టేట్మెంట్ చూడమ్మా, నో ఫ్లడ్ ఈస్ రైన్. చూడండి, ఇక్కడ నో ఫ్లడ్ ఈజ్ రైన్. ఆ తర్వాత నెక్స్ట్ సమ్ ఫ్లడ్ ఆర్ వాటర్, ఆల్ వాటర్ ఆర్ వెదర్ అని ఇచ్చాడు. ఇలా మొత్తం ఇచ్చేసి దాని కింద ఫస్ట్ కంక్లూజన్ 1 ఏమంటా అంటే ఆల్ వెదర్ కెన్ బి ఫ్లడ్, ఆ తర్వాత వెదర్ ఈజ్ రైన్ అన్నాడు. ఫస్ట్ ఎప్పుడైనా సరే మనకి అక్కడ ఇచ్చే స్టేట్మెంట్స్ ప్రకారం గీయాలి. సో ఇక్కడ మనకి ఇదంతా కూడా మొత్తం కూడా స్టేట్మెంట్స్ డేటా ఇచ్చాడు. ప్రకటనలు ఏమి ఇచ్చాడంటే వాడేమనంటే ఏ వరద వర్షం కాదని ఇచ్చాడు. ఏ వరద వర్షం కాదు, కొన్ని వరదలు నీరు, అన్ని నీరు వాతావరణం అని ఇచ్చాడు.
ఓకే. సో, కాబట్టి దాని ప్రకారం గీద్దాం. వెన్ డయాగ్రామ్ ప్రకారం అంటే ఈ యొక్క స్టేట్మెంట్ క్వెషన్స్ అంటే సిలాయిజం అంటామండి. ఈ సిలాయిజం క్వెషన్స్ ఎప్పుడూ కూడా మనం వెన్ డయాగ్రామ్ ప్రకారం చేయాలి. వాడు ఫస్ట్ మనకు చెప్పిన మాట ఏంటంటే నో ఫ్లడ్ ఈస్ రైన్ అన్నాడు. అంటే ఫ్లడ్ అనేది ఏది కూడా చూడు ఇది ఫ్లడ్ అనేది ఏది కూడా రైన్ కాదు. ఆ తర్వాత సమ్ ఫ్లడ్ ఆర్ వాటర్. సమ్ ఫ్లడ్ ఆర్ వాటర్. తర్వాత ఆల్ వాటర్ ఆర్ వెదర్ అన్నాడు. ఆల్ వాటర్ ఆర్ వెదర్ అది ఇచ్చాడు. ఆల్ వాటర్ ఆర్ వెదర్. ఓకేనా, రైట్. ఇది చూడండి ఇక్కడ దీనిలో వాడు ఇలా ఇచ్చినప్పుడు ఇప్పుడు దీనికి మనం కంక్లూజన్ చెప్పాలి. ఇక్కడ మనకి ఫస్ట్ వన్ ఏమనంటే ఆల్ వెదర్ కెన్ బి ఫ్లడ్. ఆల్ వెదర్ కెన్ బి ఫ్లడ్ కావట్లేదు కాబట్టి ఫస్ట్ వన్ కాదు. ఓకే, ఆ తర్వాత నెక్స్ట్ ఇంకోటి ఏమన్నా అంటే ఇది కాదు. ఇక్కడ మనకి ఇది సెకండ్ వన్ అండి. మనకి చూడు ఇక్కడ మనకి ఇక్కడ ఉన్న దానిలో ఇది నో వెదర్ ఈజ్ రైన్ అండి. ఇక్కడ మనకి పర్లేదు, ఇది నో వెదర్ ఈజ్ రైన్ అంటే ఏ వెదర్ కూడా మనకి రైన్ కాదన్నాడు. ఓకేనా, నో వెదర్ ఈజ్ రైన్ అంటే ఏ వెదర్ కూడా రైన్ కాదు అన్నాడు. ఓకే, ఇదే. సో ఇక్కడ మనకి ఓన్లీ 1 and 2 ఫాలో, ఓన్లీ 2 and 3 ఫాలో, ఆ తర్వాత ఓన్లీ 3 ఫాలోస్ అండ్ ఓన్లీ 1 ఫాలోస్ అని ఇచ్చాడు. ఓకేనా, ఇదే. సో కాబట్టి ఇక్కడ చూడండి ఇక్కడ మనకి ఇక్కడ వాడు చెప్పిన దాని ప్రకారం ఆల్ వెదర్ కెన్ బి ఫ్లడ్. ఇక్కడ చూడండి ఆల్ వెదర్ కెన్ బి ఫ్లడ్. వెదర్ మొత్తం కూడా ఫ్లడ్ అవుతుంది అంటే కాదు. నో వెదర్ ఈజ్ రైన్ అన్నాడు కదా, అంటే ఏ వెదర్ కూడా రైన్ కాదన్నాడు. ఏ వెదర్ కూడా రైన్ కాదన్నాడు. అయితే ఇప్పుడు మనకి వెదర్ అనేది ఇప్పుడు వాడు చెప్పినప్పుడు వాడు ఏమన్నా అంటే స్టేట్మెంట్స్లో ఆల్ వాటర్ ఆర్ వెదర్ అన్నాడు, కానీ వెదర్కి రెయిన్కి మధ్య కనెక్షన్ కూడా చెప్పలేదండి. సో కాబట్టి మనకి ఇక్కడ వాడు చెప్పిన దానిలో ఇది కూడా మనకు కాదు. ఇక్కడ క్వశ్చన్ కొద్దిగా మిస్టేక్ వచ్చింది, మీరు అక్కడ రాసుకోండి. దీనిలో ఆన్సర్ ఏంటంటే ఇది నన్ ఫాలోస్. ఓకే, నన్ ఫాలోస్ అంటే ఏది ఫాలో అవ్వట్లేదని మన ఆన్సర్ అన్నమాట. నన్ ఫాలోస్, రైట్. ఆ తర్వాత 34 అండి, ప్రాబ్లం నెంబర్ 34 చూడండి. ఇన్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్ 3 statements are given below followed by 3 conclusions number 1, 2 and 3. You have to take the given statements to be true if they seem to be at variance from commonly known facts. Read all conclusions and decide whether, which of the given conclusion logically follows from the given statements అన్నాడు. స్టేట్మెంట్స్ ఇచ్చాడు చూడు. ఆల్ మైజ్ ఆర్ రైస్, సమ్ రైస్ ఆర్ టీ, నో టీ ఈజ్ పల్స్. కంక్లూజన్స్ ఏమి ఇచ్చాడంటే ఆల్ majority, some rice is pulse, some mice are not టీ ఇచ్చాడు. సో కాబట్టి ఇప్పుడు దీనికి మనం డయాగ్రామ్ గీయాలండి. చూడండి, ఓకే, ఫస్ట్ ఆల్ మైజ్ ఆర్ రైస్ అన్నాడు. ఆల్ మైజ్ ఆర్ రైస్. సో ఇక్కడ చూడండి ఇక్కడ మనకి ఓకే కొన్ని మొక్కజొన్నలన్నీ వరి, కొన్ని అన్నము టీ అండ్ నో టీ అనేది మనకి పల్స్ అని ఇచ్చాడు. అన్ని మొక్కజొన్నలు టీ, కొంత బియ్యం పప్పులు, కొన్ని మొక్కజొన్నలు టీ కాదని ఇచ్చాడు. ఇలా మొత్తం కూడా మనకి కంక్లూజన్స్ ఇచ్చేసాడు. ఓకేనా, రైట్. సో ఇక్కడ చూడండి ఇక్కడ మనకి ఫస్ట్ చెప్పింది ఆల్ మైజ్ ఆర్ రైస్ అన్నాడు కదా, అంటే ఇది మనం మైజ్ అనుకుంటే ఈ మైజ్ అన్నీ కూడా ఏమవ్వాలి, ఇక్కడ రైస్ అవ్వాలి. ఆ తర్వాత నెక్స్ట్ సమ్ రైస్ ఆర్ టీ అంటే కొంత రైస్ అనేది గ్యారెంటీగా ఏమవుతుందండి, ఇది టీ అన్నాడు. సమ్ రైస్ ఆర్ టీ, చూడండి సమ్ రైస్ ఆర్ టీ. ఆ తర్వాత ఇంకోటి ఏమనంటే నో టు టీ ఈజ్ పల్స్ అన్నాడు. నో టీ ఈజ్ పల్స్. నో టీ ఈజ్ పల్స్ ఇది వాడిచ్చాడు. ఆల్ మైజ్ ఆర్ రైస్, సమ్ రైస్ ఆర్ టీ, నో టీ ఈజ్ పల్స్ అని ఇచ్చాడు. ఇది మొత్తం వాడిచ్చింది. ఇప్పుడు ఫస్ట్ వన్ ఏమన్నాడు, ఆల్ మైజ్ ఆర్ టీ అన్నాడు. ఆల్ మైజ్ ఆర్ టీ, ఆల్ మైజ్ ఆర్ టీ కావట్లేదు కదా ఇక్కడ, అంటే మనకి ఇక్కడ ఉన్న ఈ యొక్క మైజో టీ అనేది మనకి ఎంతవరకు టచ్ అవుతుందో తెలియదు కాబట్టి దీనికి ఇంటూ మార్క్ పెట్టాలి. ఇంకోటి ఏమన్నాడు, సమ్ రైస్ ఈజ్ పల్స్ అన్నాడు. సమ్ రైస్ ఈజ్ పల్స్ అన్నాడు. మనకి రైస్కి పల్స్కి అసలు టచ్ లేదు కదా మన ఇక్కడ, ఇది కూడా మనం చెప్పలేము. ఆ తర్వాత నెక్స్ట్ ఇంకోటి ఏమన్నా సమ్ మైజ్ ఆర్ నాట్ టీ అన్నాడు. అంటే ఇప్పుడు ఇక్కడ గీసిన టీ అనేది మైజ్ని టచ్ అవ్వచ్చు, టచ్ కాకపోవచ్చు. కాబట్టి ఫస్ట్ వన్ అయినా అవ్వచ్చు, మనకి లాస్ట్ వన్ అయినా అవ్వచ్చు. కాబట్టి ఇక్కడ మనకి ఆన్సర్ ఏంటంటే ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి ఆన్సర్ ఏంటంటే ఎయిదర్ 1 or
3 ఫాలోస్ అని రాయాలి. 1 లేదా 3 ఫాలో అవుతున్నాయి అని అర్థం అనమాట. అంటే ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. అంటే ఇప్పుడు టీకి, మైజ్‌కి మధ్య సంబంధం అంటే ఈ డయాగ్రామ్ ఫస్ట్ డయాగ్రామ్ గీయటానికి నువ్వు ఓన్లీ మైజ్ అండ్ రైస్ మాత్రమే వాడావు. టీని వాడలే కదా! సో, టీ అనేది మైజ్‌ని టచ్ అయితే సమ్ అవుతది. టచ్ కాకపోతే నో అవుతది. అదే చెప్తున్నాడు. అంటే ఈ యొక్క టీని మనం ఏం చేయాలి? మైజ్ చుట్టూతో కూడా గీయగలము. లేదా టచ్ కాకుండా కూడా గీయగలం. కాబట్టి 1 లేదా 3 అనేది మనకు ఆన్సర్ అవుద్దనమాట. 1 ఆర్ 3 అనేది మన ఆన్సర్ 34. ఆ తర్వాత 35 అండి. ప్రాబ్లమ్ నంబర్ 35 చూడండి. సెలెక్ట్ ద రిలేటెడ్ వర్డ్ ఆర్ లెటర్స్ అండ్ నంబర్స్ ఫ్రమ్ ది గివెన్ ఆల్టర్నేటివ్స్ అన్నాడు. వాడు ZXY ACBRQSకి ఏమొస్తో కావాలి. ఓకేనా? అయితే సో చూడండి ఇక మనకి ఇప్పుడు ఇవన్నీ కూడా ఆపోజిట్ లెటర్స్ అంటే వాడిచ్చిన దానిలో చూడండి. వాడిచ్చింది ఏంటంటే ఇక్కడ చూడండి ఇది ZXY. ఆ తర్వాత ఇది ACB. అయితే వాడు ఇప్పుడు అడుగుతున్న మనకు వచ్చిన ఏంటంటే RQSకి ఏమొస్తో కావాలి. అంటే ఏ అనే లెటర్కి ఆపోజిట్ లెటర్ జెడ్ అండి. ఎక్స్ అనే లెటర్కి సి అనేది ఆపోజిట్, వై అనే దానికి బి ఆపోజిట్. ఇవన్నీ కూడా ఏంటంటే ఆపోజిట్ లెటర్స్. అంటే ముందు నుంచి ఉన్న అక్షరాలని మళ్ళీ వెనక్కి రాస్తే వచ్చే వాటిని కాంప్లిమెంటరీ పేర్స్ లేదా ఆపోజిట్ లెటర్స్ అంటాము. అంటే నా ఉద్దేశం ఏంటంటే ఇది చూడండి. ఇది ఏ, బి, సి, డి, ఈ, ఎఫ్ ఇలా జెడ్ వరకు రాసి మళ్ళీ జెడ్ నుంచి చూడు. జెడ్ నుంచి ZYX ఓకే WVU అండ్ సో ఆన్ ఇలా ఏ వరకు రాసినప్పుడు ఇక్కడ ఏమంటామంటే ఏ జెడ్ని కాంప్లిమెంటరీ పేర్ అంటాము, BYని కాంప్లిమెంటరీ పేర్ అంటాము. అట్లా వెనక్కి రాసింది. అంటే జెడ్ అనే దానికి ఆపోజిట్ లెటర్ ఏ అవుతుంది, ఎక్స్ అనే దానికి ఆపోజిట్ లెటర్ సి అవుతుంది, వై అనే దానికి ఆపోజిట్ లెటర్ బి అవుతుంది. అలానే ఇప్పుడు ఆర్ తీసుకున్నాం మనకి ఇలా రాసామనుకోమా. ఆర్కి ఆపోజిట్ లెటర్ అంటే ఏమవుతుందంటే ఇండియన్ రైల్వేస్ కాబట్టి ఐ అవుతుంది. క్యూ అన్నామనుకో క్యూకి జాకీ క్వీన్ అనమాట జే. ఆ తర్వాత ఎస్ అన్నామనుకో మనకి సికింద్రాబాద్ అండ్ హైదరాబాద్. అంటే ఇక్కడ మన ఆన్సర్ ఎంత అంటే ఇది మనకి ఆన్సర్ ఏంటి? మన ఆన్సర్ అంటే IJH. సో కాబట్టి మనకి ఇది IJH అనేది ఎక్కడ ఉందంటే సెకండ్ ఆప్షన్ మన ఆన్సర్ అన్న. అంటే ఇక్కడ వ్యతిరేకమైన అక్షరాలను మనం కరెక్ట్గా కనుక్కొని మనం కనుక్కోవాలి. అంటే లాజిక్ మనం ఫైండ్ అవుట్ చేసి చేయాలి. ఇది కూడా ఎనాలజీ క్వశ్చన్ అనమాట. సో మన ఎగ్జామ్లో ఖచ్చితంగా 1 or 2 క్వశ్చన్స్ ఎనాలజీ మీద వచ్చేస్తాయి. ఇక్కడ వ్యతిరేకమైన అక్షరాలు కనుక్కొని మనం చేస్తే చాలు. ఆర్కి I, క్యూకి J, ఎస్కి H. ఓకే ఇదే.